ఓకేనా? అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఒక వారం కిందట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ నేనే ఇక్కడ ఏదో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ను నేనే ఒత్తిడి తెచ్చి తర్వాత నేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి అది దాన్ని ఆపానని చెప్పడం అంటే ఇది వాస్తవంగా సత్యదూరమైన మాటలను ఆయన సర్వైవల్ కోసమో ఇంకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అది కూడా వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మీద అలా మాట్లాడడం అనేది నేనైతే ఖండిస్తూ ఉన్నా. అయితే ఆయన ఒత్తిడి తెచ్చి తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసిన అని చెప్పడం, తర్వాత దాన్ని చూసి అంటే ఈ గత 1.5 సంవత్సరం నుంచి అంతకుముందు 2 సంవత్సరాల నుంచి నిద్రపోతూ ఉండే ఆ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఇప్పుడు లేచి అబ్బా ఇదంతా మీ వల్లనే ఇబ్బంది పడినది, మీ వల్లనే ఆగిపోయిందంట అని ఇప్పుడు లేచి అంతా గగ్గోలు పెట్టడం. అంటే ఇది ఎట్లా ఉందంటే అంతకుముందు ఒక సామెత ఉన్నది చూడు, ఎద్దు ఈనిందంటే ఘాటికి గట్టే అన్నట్టు. అంటే దాంట్లో నిజానిజాలు కానీ వాస్తవాలు కూడా తెలుసుకోకుండా అసలు అప్పుడు ఆయన మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు. ఎవరైతే నేను ఒత్తిడి తెచ్చినా అని ఆయన మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు. ఇదంతా 2000 ఆ తర్వాత దాని మధ్యలో జరిగింది. అంటే 1924 మధ్యలో జరిగింది ఇదంతా. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాదు, ఈయన ముఖ్యమంత్రి కాదు. సాక్షాత్తు తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు అసెంబ్లీలో మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినందువల్లనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినాడు. అంటే ఇన్ని వాస్తవాలు కళ్ళ ఎదుట కనపస్తానే కూడా ఒక లేని దాన్ని పట్టుకొని మా వల్లనే దుష్ప్రచారం చేయడం, ఇదంతా అసలు ఇది ఎట్లుందంటే ఆయన ఏదో మాట్లాడడం, ఇప్పుడే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి నిద్రపోతా ఉన్న ఈ నాయకులు ఇప్పుడు అంత గగ్గోలు పెడతా ఉండడం. తర్వాత దీనికి నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను. ఏదైతే మీరు మమ్మల్ని ఒత్తిడి చేసినారు, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినారని చెప్పుకుంటారు మీరు, దాన్ని చూసి ఇక్కడ గగ్గోలు పెట్టే వీళ్లకు ఇప్పుడు దానికన్నా కూడా ఇప్పుడు ఏదైతే మేము డిజైన్ చేసే పోలవరం మల్లన్న సాగర్ 55,000 కోట్లతో డిపిఆర్ కూడా వచ్చి రెడీ చేసి దానికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. ఇదే దాని మీద ఇప్పుడుండే ఆ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వమే తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది అన్యాయము, మాకు చాలా అన్యాయం జరుగుతుందని. మేము రాష్ట్రానికి దిగువ ప్రాంతంలో ఉన్నాం, అవి ఖచ్చితంగా మిగులు జలాలను వాడుకునే రైటు హక్కు ఉంటుంది కాబట్టి అది మనము న్యాయస్థానంలో కొట్లాడతాం, ఫైట్ చేస్తాం. దానికి తప్పకుండా విత్ పర్మిషన్ తెచ్చుకొని ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మీరు చిన్న లాజిక్ మీరు గమనించాల్సింది ఏంటంటే, నిజంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి నిర్ణయాన్ని మార్చగల కెపాసిటీగా నీకు నిజంగా ఉంటే నువ్వు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు అదే ఒత్తిడి అదే ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు చేసి పోలవరం మల్లన్న సాగర్ ఆపచ్చు కదా నువ్వు. తర్వాత మీరు ఎందుకు న్యాయస్థానానికి పోయినావు? అదే పని ఇప్పుడు చేయొచ్చు కదా. ఇట్లా అంటే అప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు, మేము ముఖ్యమంత్రి కాదు, నీ సర్వైవల్ కోసం నువ్వేదో చెప్తే దాన్ని విని తర్వాత వీళ్ళంతా తర్వాత ఈ రకంగా అబ్బా మీ వల్లనే ఆగిపోయింది అది ఇదని మాట్లాడడం. అది స్టార్ట్ చేసిన తర్వాత దానికి తగు పర్మిషన్ లేవు, మీరు గ్రీన్ ట్రిబ్యునల్ మీరు స్టార్ట్ చేయొద్దని చెప్తే కూడా వినకుండా నువ్వు అప్పటికే కమిషన్ల కక్కుర్తిపడి కమిట్ అయినావు కాబట్టి ఆ కమిషన్లన్నీ ఎక్కడ పోతాయో అని చెప్పి నువ్వు వాళ్ళతో పనులు చేయించి లాస్ట్కి ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే ఇటు పనులు చేయించిన తర్వాత ఆ తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చి పని అంతా ఆపేసినారు. పని ఆపింది కాక 2,65,00,000 ఫైన్ వేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది రాష్ట్ర ప్రభుత్వము పరువుకు సంబంధించిన సమస్య. రాష్ట్ర ప్రభుత్వ పరువును కూడా ఢిల్లీ ఆ కోర్టుల దగ్గర తాకట్టు పెట్టి అక్కడ కూడా అవమానపరిచినావు. అంతటితో ఆగక ఇది ఎటు ఆగిపోయింది, నేను కమిట్ అయిన కమిషన్ నాకు రాలేదని చెప్పి ఎలక్షన్స్ ముందర ప్రజాధనాన్ని 950 కోట్లు ఈ వేస్ట్ ప్రాజెక్టుకు అనుమతి లేని ప్రాజెక్టుకు కూడా నువ్వు డబ్బు చెల్లించి ఆ కమిషన్ కూడా నువ్వు మళ్ళీ తీసుకున్నావు. అంటే ప్రజాధనాన్ని కూడా ఇది వేస్ట్ ప్రాజెక్ట్ అని తెలిసి కూడా దానికి కూడా డబ్బు చెల్లించి నువ్వు ఏదైతే కమిట్ అయినావో ఆ కమిషన్ కోసం ప్రజాధనాన్ని కూడా నువ్వు మళ్ళీ దుర్వినియోగం చేశావు.
ఇదే ప్రజాధనాన్ని మీరు ప్రాతినిధ్యం వహించే పులివెందుల మీరు కానీ నేను కానీ స్టార్టింగ్లోనే అంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు తర్వాత 1200 కోట్లతో పిలిచి ₹1 కూడా డబ్బు ఇవ్వకుండా, అది కూడా మళ్ళా మామూలు సంస్థ కదా, ప్రముఖ సంస్థని మెగా, వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా చాప చుట్టేసుకొని పోయినారు. అంటే నిన్ను 1978 నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసే మీ పులివెందులకు సంబంధించిన మన పులివెందులకు సంబంధించిన ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసే వేంపల్లి టైలెండ్ వరకు మనము సాగునీరు ఇవ్వచ్చు. అలాంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టకుండా నీ కమిషన్ వస్తుందని అదే అమౌంట్ కానీ ఇక్కడ పెట్టింటే మన ప్రాంతం ఇప్పుడు 75% సస్యశ్యామలం అయితే 100% సస్యశ్యామలం లేదు. అలాంటి దాన్ని కూడా నువ్వు కాలదని నీ కమిషన్ కోసం ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. అంతెందుకు, అసలు ఇప్పుడు పులివెందులకు ఎవరి హయాంలో నీళ్ళు వచ్చినాయో మీకు తెలుసా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009 నుంచి 14లో రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు నువ్వు పార్టీ పెట్టకముందు నుంచి వరకు మీరు బాగానే ఉన్నారు. ఏ రోజు కూడా పెండింగ్ ప్రాజెక్టుల గురించి కానీ వాటి గురించి కానీ నువ్వు దాని మీద మాట్లాడడం కానీ ఏమీ చేయలే. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గండికోటకు సంబంధించి ముంపు వాసులకు అప్పట్లో 475 కోట్లు డబ్బులు చెల్లించి R&Rలో అక్కడంతా వాటర్ నింపి అక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుండా చేసి అవుకు టన్నెల్లో రోజుకు 1 మీటర్ పని జరుగుతూ ఉండేది. నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు అవుకు టన్నెల్ దగ్గర కూడా రాత్రి పడుకున్నాడు. అక్కడ కాలాల మీద పడుకొని ఆ పనులన్నీ పర్యవేక్షించి పూర్తి చేస్తే అప్పుడు మన పులివెందులకు నీళ్ళు వచ్చినాయి. మీకు ఆ విషయం కూడా మీకు గుర్తులేదు. కృష్ణా జలాలు ఫస్ట్ పులివెందులకు నీళ్ళు వచ్చినాయంటే కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తారని మాట ఇచ్చి కృష్ణా జలాలను ఫస్ట్ పులివెందులకు నీళ్ళు వచ్చేట్టుగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు, చిన్న విషయం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివెందుల్లో ఇప్పటికీ తాగునీరు సమస్య ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 175 కోట్లు దానికి వెచ్చించి మొత్తం ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య చేసి అది మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తొందరలో శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అంటే మీరు 78 నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఈ పులివెందుల ప్రాంతానికి తాగునీరు సమస్య కూడా ఇవ్వలేని వాళ్ళు, తర్వాత మీరు రాయలసీమ సాగునీరు ఇస్తాము, రాయలసీమ గురించి మాట్లాడుతున్నారంటే ఇది ఎట్లా ఉంటుందో కూడా ఒకసారి తర్వాత ఆలోచన చేయండి. మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పులివెందుల ప్రాంతానికి ఒక ఎర్రబల్లి చెరువు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి చెరువుకు HNSS నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని అక్కడ ఉండే రైతులు అడిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు ఒప్పుకోరు, అవి అక్కడికి పోవాలని చెప్పి దాన్ని ఇది చేసినాక నిన్న ఎలక్షన్ సందర్భంగా రైతులు అడిగితే మేము ఆ మాట పూర్తి చేస్తామని తర్వాత ముఖ్యమంత్రి గారి సహకారంతో HNSS ద్వారా ఎర్రబల్లి చెరువు నింపితే ఇప్పుడు వాటర్ ఎక్కువ, అక్కడ ఉండే రైతులు ఇంకా నీళ్లు చాలేండి మహాప్రభు అని మమ్మల్ని అడిగే పరిస్థితి. అంటే అది వచ్చేసి తెలుగుదేశం పార్టీ వచ్చేసి చిత్తశుద్ధి. మీరు పులివెందులకు తర్వాత తాగునీరు ఇవ్వలేకపోయినారు, ఎర్రబల్లి చెరువు నింపితే అంతటి ఇంపార్టెంట్ అయినా అది చేయలేవు. తర్వాత మీరు రాయలసీమ గురించి అసలు ఏదో ఆయనకు అదృష్టం ఉండి వాళ్ళ ఆయన పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయినాడు తప్ప అతనికి ఇరిగేషన్ మీద ఏమాత్రం అవగాహన లేని అనేదానికి 2-3 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఆయన కొత్తగా ఎంపీ అయినాడు. ఎంపీ అయినాక జిల్లా పరిషత్ మీటింగ్కి పోతా కేసీ కెనాల్ ఇష్యూ ఏదో వస్తే ఆయన కేసీ కెనాల్ అంటే కర్నూలు నుంచి నీళ్లు కడపకు వస్తాయా, కడప నుంచి కర్నూలుకు పోతాయా అని అడిగినాడు. అంటే మినిమం నాలెడ్జ్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇరిగేషన్ పట్ల లేదు. రెండోది ఏంటంటే ఆయన 9 నుంచి 14 ఎంపీగా ఉన్నప్పుడు HLC అంటే తుంగభద్ర హై లెవెల్ కెనాల్ నుంచి మాకు వాటర్ వచ్చేది, కృష్ణా జలాలు రావు. దాని సందర్భంగా కలెక్టర్తో మాట్లాడుతుంటే ఆయన గండికోట నుంచి లిఫ్ట్ చేసి పైడిపాలెంకి వచ్చి పైడిపాలెం నుంచి చిత్రావతికి పోతాయని అడిగినాడు. అంటే మినిమం అది సపరేట్, ఇది పైడిపాలెము అదనంగా 55,000 ఎకరాలు మన పులివెందుల ప్రాంతానికి పాడుతుంది. ఇది దానికి చిత్రావతికి సంబంధం లేదు. గండికోట నుంచి చిత్రావతికి వేరు, గండికోట నుంచి ఈ లిఫ్ట్ వేరు అనే చిన్న తన కాన్స్టిట్యున్సీలో ఉండే ఆ సబ్జెక్టు కూడా ఆయనకు తెలియదు. ఇంకోటి మూడోది ఏంటంటే ఈ పట్టిసీమ అది వచ్చినప్పుడు అవి రెండు పెర్రీ దగ్గర కలుస్తాయి. పెర్రీ కింద ప్రాంతంలో ఉంది, మన పోతిరెడ్డి పడ పైన ఉంది, అక్కడి నుంచి అక్కడికి నీళ్ళు ఎట్లు ఎక్కుతాయి అంటాడు. అంటే నాయనా స్వామి, మనం ఏదైతే శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు పోలవరం నుంచి వాళ్ళు
అక్కడ నుంచి పట్టిసీమ ద్వారా చేస్తే ఈ నీళ్లు మనం వాడుకోవచ్చు ఆయన, ఆ నీళ్లు డైరెక్ట్ రావు అని మనం చెప్పాల్సిన పరిస్థితి ఆయనకు. అంటే ఏమాత్రం అవగాహన లేదు. ఏమాత్రమన్నా అవగాహన ఆయనకు ఉండింటే పోలవరం ఆయన హయాంలో 5 నెలల్లో ఎప్పుడో కంప్లీట్ చేసేవాడు. ఎందుకంటే పోలవరం కంప్లీట్ అయితే ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది రాయలసీమ, నెక్స్ట్ ఉత్తరాంధ్ర. ఎందుకంటే కృష్ణా డెల్టా ప్రాంతానికి సమృద్ధిగా శ్రీశైలం నుంచి పోవాల్సిన పని లేదు. అప్పుడు శ్రీశైలం ఉండే వాటర్ అంతా కూడా మనము తర్వాత వచ్చి రాయలసీమకు ఉపయోగించుకోవచ్చు. అట్లా ఏమాత్రం ఇరిగేషన్ పట్ల ఆయనకు మినిమం నాలెడ్జ్ కానీ తర్వాత అవగాహన కానీ లేదు. ఈ రకంగా ఆయన లేకుండా అనుమతులు లేని దాన్ని తీసుకొచ్చి దాన్ని పెట్టి భవిష్యత్తులో ఏదైనా నిజంగా మనకు అది ఉపయోగమా కాదా అనేది పక్కన పెడితే ఒక మంచి ఆపర్చునిటీని కూడా మీ చేతగానితనం వల్ల తర్వాత మీ వల్ల మొత్తం ఇది చేసినారు. అసలు మాట్లాడితే ఇప్పుడు ఇవన్నీ కూడా రాయలసీమలో ఉండే ప్రాజెక్టులు అన్నీ కూడా డిజైన్ చేసింది ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ వాటి మీద ఆధారపడి ఉన్నాయి. అవి ఎవరు, వాటి స్ఫూర్తిదాత ఎవరు? తారకరత్న మన రామారావు గారు. అంటే తెలుగుదేశం పార్టీ రాయలసీమకి ఏదన్నా చేసిందంటే తెలుగుదేశం పార్టీ చేసింది. ఈ మొత్తం ఈ డిజైన్ అంతా చేసిందంతా కూడా అప్పట్లో ఎన్టీ రామారావు గారు చేయకపోతే అసలు ఆ పరిస్థితి లేదు, గండికోట లేదు, ఏం లేదు. అంటే ఇంత చిత్తశుద్ధిగా తెలుగుదేశం పార్టీ రాయలసీమ పట్ల ఉంది. ఇప్పుడు ఆర్టీపీపీ ఏది ముద్దును, అది ఎవరి హయాంలో వచ్చింది? ఎన్టీ రామారావు గారి హయాంలో అతను ఆర్టీపీపీ వచ్చింది. నీ సొంత జిల్లా, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ 5 ఏళ్లలో నువ్వు ఎందుకు కట్టలేకపోయినావు? ఇప్పుడు మేము కాంపౌండ్ వాళ్ళు కూడా స్టార్ట్ అయింది. ఈ 3.5 సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ కట్టి చూపిస్తాం మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది మాకు రాయలసీమ పట్ల ఉండే చిత్తశుద్ధి. హైకోర్టులో బెంచ్ ఏది కర్నూలులో, అది కూడా చేస్తామన్నాం. తప్పకుండా ఈ రకంగా రాయలసీమ పట్ల చెప్పుకుంటూ పోతే మాకు చిత్తశుద్ధి ఉంది. కానీ ఎవరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో అన్నాడని దాని అడ్డం పెట్టుకొని దానికి ఇష్యూ చేసి దాన్ని చేయాలంటే రాష్ట్ర ప్రజలు అంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకో విషయం, మొన్న కడపలో డీడీఆర్సీ మీటింగ్ జరిగింది. డీడీఆర్సీ అంటే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ. అక్కడ వచ్చేసి ఈయన గారి ప్రియ తమ్ముడు వచ్చేసి అవినాష్ రెడ్డి అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలంట, దీని మీద స్టాండ్ చెప్పాలంట. అసలు ఆ మీటింగ్ ఏంది, మీరు మాట్లాడేది ఏంది? మీకు జిల్లా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎవరంగా ఈ రకంగా మాట్లాడతారా? అదే అని ఇన్ఛార్జి మంత్రి కానీ కలెక్టర్ను రాయలసీమ ఎత్తిపోతల దాని మీద స్టాండ్ చెప్పమంటాడు. అది స్టాండ్ చెప్పాల్సింది మీ అన్న అసెంబ్లీకి వస్తే అది ముఖ్యమంత్రి గారో జలవనరుల శాఖ మంత్రో చెప్తారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు కానీ మీకు అక్కడికి వచ్చి ఒక జిల్లాకు సంబంధించిన దాంట్లో మీరు రాయలసీమ అది అంటే ఏ సమస్య ఎక్కడ ప్రస్తావించాలనో తెలియకుండా ఊరికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిన దాన్ని ఆ సమావేశాన్ని అల్లరబట్టేయాలనే ఉద్దేశంతో వచ్చి ఆ సమావేశాన్ని బహిష్కరించిపోతారు. ఏమంటే నా కాడ లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నేను బయట ఉండి చూస్తూ ఉన్నాయి. ఇదంతా నాకు అవకాశం ఉంటే నేను కూడా తీవ్రంగా ఖండించి చేసేవాని. అట్లా వీళ్ళు ప్రతి దాన్ని కూడా వాస్తవంగా ఈరోజు వాళ్ళు ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకం అది ఇదని ఆ రోజు చెప్పినది మన ముఖ్యమంత్రి గారు గతంలోనే ముచ్చుమరి దగ్గర స్టార్ట్ చేసి వీళ్ళు చెప్పే లెవెల్ కన్నా ఇంకా కింది లెవెల్ నుంచే మనం హెచ్ఎన్ఎస్ఎస్కు డ్రా చేసే పరిస్థితి ఉంది. కానీ అదే కనుక కంటిన్యూ చేస్తే, ఏదైతే అమరావతి కంటిన్యూ చేస్తే ఎల్లకాలము చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందనే దురుద్దేశంతో అమరావతిని ఎట్లా నాశనం చేశామో అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి నాశనం వస్తుందని ఇంకో చోట పెట్టి దానికి నీకు అది లేక అనుమతులు తెచ్చుకునే కెపాసిటీ లేక ఇంకోటి లేక ఒక మంచి అవకాశాన్ని అయితే నువ్వు 100% చెడగొట్టావు. ఇంకా మాట్లాడతాడు ఎందుకు క్రెడిట్ చోరీ. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్నే చోరీ చేసి రాష్ట్రాన్నే లూటీ చేసిన వ్యక్తి ఈరోజు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడతాడు. తర్వాత రిషికొండలో నువ్వు కట్టిన ప్యాలెస్ మీద ఉండే శ్రద్ధ 50% ఉన్నా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడూ కంప్లీట్ అయ్యేది. దాన్ని కూడా నేనే చేశామని ఈయన క్రెడిట్ చోరీ చెప్తా మాట్లాడతాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎట్లొచ్చింది, ఎవరి హయాంలో స్టార్ట్ అవుతుంది? నీకు ఆ రిషికొండ ప్యాలెస్ మీద ఉండే శ్రద్ధలో 50% చేసినా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అయ్యేది. అప్పుల గురించి మాట్లాడతావు. అసలు అప్పులు లిక్కర్ మీద 20 ఏళ్ళ తర్వాత వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి నువ్వు ఈరోజు అప్పుల గురించి మాట్లాడతావు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. నేను చివరిగా ఈ మీడియా సందర్భంగా మిమ్మల్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తాను. నిజంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ అది చూసి మీ గగ్గోలు పెట్టి మీరు కానీ ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒత్తిడి చేసి ఒప్పించినామనేటికంటే
ఈరోజు పోలవరం మల్లన్న సాగర్ కూడా మీరు ఎందుకు ఒప్పించలేకపోయినారు, ఎందుకు సుప్రీంకోర్టుకు పోయినారు? ఈ చిన్న లాజిక్ ఎవరు మిస్ కావద్దండి. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలని కూడా కోరుకుంటా ఉన్నాను.